ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి మహిళలకు గౌరవము, మర్యాద, అసలు మహిళలకు భద్రతే లేకుండా చేశారు. చిన్న స్థాయి మహిళ నుంచి పెద్ద గొప్ప గౌరవమైన మహిళలు ప్రతి మహిళకు గౌరవ మర్యాదలు లేకుండా చేసిన ఈ కూటమి ప్రభుత్వంలో ఒక రాష్ట్ర స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యుల కోడలు, ఒక మాజీ ముఖ్యమంత్రి గారి భార్య, ఒక గౌరవప్రదమైన మహిళ, తను ఎప్పుడూ రాజకీయాల్లోకి రాలేదు. ఎంతసేపు కుటుంబ క్షేమము, జగన్ గారి క్షేమము, పిల్లల అభివృద్ధి కాంక్షిస్తూ, అదేవిధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ, ఎప్పుడూ బయటికి రాకుండా ఒక గొప్ప పారిశ్రామికవేత్తగా ఎదుగుతూ, ఎంతో మంచి పేరు తెచ్చుకొని ఈ రాష్ట్రానికి ఈ మంచి పేరు తెచ్చేటటువంటి ఇద్దరు బిడ్డలకు తల్లిగా, ఈ రాష్ట్రమే కాదు దేశమే గర్వించదగ్గ బిడ్డలుగా తీర్చిదిద్దిన భారతమ్మ గారి గురించి ఆ కిరణ్ అనేవాడు ఈ జనసేన పార్టీ నుంచి, టీడీపీ పార్టీ నుంచి వచ్చి నోటుకొచ్చినట్లు మాట్లాడుతుంటే అందరూ చూస్తున్నారు. కానీ వాడిని మమ అని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్నారే. ఆనాడు మాట్లాడిన పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు తప్పిపోయినారని చెప్పి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈరోజు ఏం నోరు మెదపట్లేదా? నోరు పెకలట్లేదా? మీకు నోరు రావట్లేదా? ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఒక్క మాట మాట్లాడుతున్నావా? నేనున్నా తాట తీస్తా, తోలు తీస్తానన్న పవన్ కళ్యాణ్ ఈరోజు లేడు. ఆ వీర మహిళలు, మేము వీర మహిళలము, వీర నారులం అన్నారు. ఈరోజు మీకు మాట్లాడడానికి రావడం లేదా? అన్ని మాటలు వాళ్ళు మాట్లాడుతుంటే అటు ఐటీడీపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మీరు ఎటు పోతుంది? మీ రాజకీయం ఎటు పోతుంది? మీరు ఏం రాజకీయం చేస్తున్నారు? రాజకీయాలు రాజకీయంగా చేయండి, అంతేగాని మహిళలను కించపరిచే విధంగా, ఒక మహిళకు గౌరవం లేకుండా ఇన్ని మాటలు మాట్లాడి ఈ విధంగా చేస్తున్నారే, దీన్ని రాజకీయం అంటారా? మీకు దుర్దంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓర్వలేనితనమంటారా? అర్థమే కావడం లేదు. అట్లనే చూసుకుంటూ పోతే భారతీ మేడంను మాట్లాడుతున్నారు, ఆ రోజమ్మను మాట్లాడుతున్నారు, విడుదల రజనీని ఎవరైతే జగనన్నకు సపోర్ట్ చేస్తారో వాళ్ళని మాట్లాడుతున్నారు. అస్సలు మీకు ఏం రైట్స్ ఉన్నాయి? ఏ రోజన్నా వచ్చి ఒక్క రాజకీయ విమర్శ చేసినారా భారతీ మేడం గారు? ఎప్పుడైనా రాజకీయ మీటింగులు పెట్టారా? పాల్గొన్నారా? ఎందుకు మాట్లాడతారు మీరు? ఈరోజు అరెస్ట్ చేసి చేతులు దులుపుకోవడం కాదు, అతన్ని సస్పెండ్ చేయడం కాదు, అతనికి పూర్తిగా శిక్ష విధించాలా. మీరు విధించకపోతే మేము విధిస్తాం. ఇంకొకసారి ఇంకొక మహిళను ఎక్కడే కానీ మాట్లాడకుండా చేస్తాం. ఈరోజు ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నాం. అమ్మ వనితమ్మ, మీరు హోమ్ మినిస్టర్గా ఎందుకున్నారో ఏమో అర్థం కావడం లేదు, కానీ చట్టం తన పని తను చేసుకుపోతుందంటున్నారు. ఏం చేస్తున్నారు? అందరితో అనిపిస్తున్నారు, మళ్ళీ ఏదో ఒక చిన్న పిట్టి కేసు పెట్టి వాళ్ళని బయటికి పంపించి వాళ్ళని రక్షించుకుంటున్నారు. ఇదేనా మీరు చేస్తా ఉండేది? రేపు ఈరోజు ఈ చీకటి కాదా? మళ్ళీ రేపు వెలుగు రాదా? అమావాస్య పౌర్ణమి అనేది ఖచ్చితంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం ఏం చేస్తామో అది ఖచ్చితంగా రిపీట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఖబర్దార్, కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఇంకొకసారి ఇట్లాంటి విమర్శలు చేస్తే మీ ఇంటికే వచ్చి కొడతామని తెలియజేస్తున్నాం. మర్యాద గౌరవం కాపాడుకోండి. ఈ ప్రజలు ఇచ్చిన తీర్పుకు, ఈ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నందుకు మర్యాద గౌరవం ఇంత సీనియర్ నాయకులు, నేను మహిళల పేరెత్తితేనే తాట తీస్తానన్న ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఆ రెడ్ బుక్ రాజ్యాంగ సృష్టికర్త నువ్వేమైనావయ్యా? ఒకరు కాకంటే ఒకరు మాట్లాడడం లేదే? మీకేం అనిపించడం లేదా? మీకు మనస్సాక్షి లేదా? అరే కిరణ్గా, నీకు తల్లి చెల్లి పెళ్ళాం అందరూ ఉన్నారు కదరా, ఫస్ట్ మాట్లాడేసి మళ్ళీ క్షమాపణ చెప్తావు. నీ క్షమాపణ ఏం కాదు. నువ్వు ఎక్కడ కనిపిస్తావో రాష్ట్రంలో కనిపించరా, నువ్వు తిరిగిపోతావేమో చూద్దాం. స్త్రీలని ఎక్కడైతే పూజింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి అంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో 2 రోజుల క్రితము కిరణ్ అనే ఒక వ్యక్తి భారతమ్మ గారి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా తల్లి ఉంటుంది, చెల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది. వాళ్ళు అసహించుకునే విధంగా కూడా ఈరోజు మహిళా లోకం అంతా కూడా అతన్ని చీ అని కొడుతున్నారు. ఆ విధంగా మాట్లాడడము అతనికి ఇదైంది. అరే కిరణ్, మీరు బతకలేకపోతే మా మహిళలందరం కలిసి మీకు చందాలేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని పోషిస్తాము. మీరు పేటీఎం బ్యాచ్ల మాదిరిగా ఈరోజు టీడీపీ నాయకుల అండ చూసుకొని, టీడీపీ భరోసా చూసుకొని ఈరోజు మీరు ఈ విధంగా మాట్లాడడం మీకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నాము. అదేవిధంగా కిరాప్ ఆర్పి కావచ్చు, సీమ రాజా కావచ్చు, ఐపర్ ఆది కావచ్చు, ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, మీకు కుటుంబాలు ఉంటాయి, మీ ఇళ్ళలో కూడా స్త్రీలు ఉంటారు. మీరు ఈ విధంగా మాట్లాడితే మీ ఇంట్లోని మీ స్త్రీలను అసహించుకునే విధంగా మాట్లాడుతున్నారు. ఏ రోజైనా కానీ భారతమ్మ గారు బయటకు వచ్చి రాజకీయాల గురించి కానీ ఎవరినైనా కానీ విమర్శించడం కానీ ఎవరైనా విన్నారా? లేదు కదా. ఈరోజు ఒక రాజకీయ కుటుంబంలో ఒక తల్లి లాంటి వ్యక్తిని బయటికి తీసుకొచ్చి ఈ విధంగా అవమానకరంగా మాట్లాడుతున్నారు. ఆ రోజు కర్నూలులో సుగాలి ప్రీతి విషయంలో జనసేన పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయి విషయంలో ఆమెను మేము అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా చేసినటువంటి వాళ్ళను తాట తీస్తాం, తొక్క తీస్తామని చెప్పేసి అంత వీర పలుకులు పలికినటువంటి
పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఎక్కడికి పోయినారు? ఈరోజు రాష్ట్రంలో ప్రతి మహిళ పైన రోజుకు 72 దాకా అత్యాచారాలు, హత్యలు జరుగుతుంటే మైనర్ బాలికల పైన ఇంతగా ఈమెం జరుగుతున్నాయి. కానీ ఈరోజు హోమ్ మినిస్టర్ గారు పూర్తిగా ఫెయిల్ అయింది. మహిళలను రక్షించడంలో ఈ ప్రభుత్వం ఫెయిల్ అయింది. మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, ఎక్కడైనా కానీ మహిళల గురించి బయట ఎవరైనా కానీ ఎంతటి వాళ్ళైనా కానీ వైఎస్ జగనన్న గురించి కానీ వైఎస్ ఫ్యామిలీ గురించి కానీ ఏ ఆడపిల్లైనా గురించి కానీ మాట్లాడినారు అంటే ఇంకో మీరు ఎక్కడైనా ఈ విధంగా మాట్లాడిన వాళ్ళకు తొక్క తీసి తాట తీస్తామని చెప్పేసి మీకు హెచ్చరిస్తున్నాము. అంతేకాకుండా ఈ ప్రభుత్వానికి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము, ఈ విధంగా మహిళలను ఎక్కడైనా కానీ అవమానపరిచినటువంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలి, వాళ్ళని జైలుకు పంపించాలి, వాళ్ళకు కఠినమైన శిక్షలు విధించాలని చెప్పేసి ఈ హోమ్ మినిస్టర్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము.